హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్. ఈరోజు మనము చాక్లెట్ ఫ్లేవర్తో సూపర్ టేస్టీగా ఉండే సోన్ పాపిడి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ఇంతకుముందు మన ఛానల్లో ప్లెయిన్ సోన్ పాపిడి కూడా నేను ప్రిపేర్ చేశానండి. కావాలనుకుంటే మీరు ఒకసారి చెక్ చేసుకొని వీడియో చూడండి. ముందుగా చాక్లెట్ సోన్ పాపిడి ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైపోయిన తర్వాత ముందుగా జల్లించి పెట్టుకున్న శనగపిండి వేసుకోవాలి. అలాగే జల్లించి పెట్టుకున్న మైదాపిండి వేసేసుకొని మనం కలుపుకుంటూ పిండిని పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి. మనకు పిండి పచ్చివాసన పోతేనే సోన్ పాపిడి టేస్ట్ చాలా బాగుంటుంది. 7 నుంచి 8 నిమిషాల తర్వాత పిండి మంచిగా వేగిపోయింది. ఇలా వేగిపోయిన పిండిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని పూర్తిగా చల్లారేంత వరకు చల్లార్చుకోవాలి. పిండి చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము చాక్లెట్ సోన్ పాపిడి ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి చాక్లెట్ ఫ్లేవర్ కోసము కోకో పౌడర్ వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత పిండిలోకి మొత్తం కలిసే విధంగా కోకో పౌడర్ని కలుపుకుంటూ ఉండలనేది లేకుండా పిండిని ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని పాకం ప్రిపేర్ చేసుకోవడానికి 1 కప్పు చక్కెర వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి చక్కెర తడిసేంత వరకు వాటర్ వేసుకోవాలి. అంటే మినిమం ఒక 3/4 కప్పు వరకు వాటర్ వేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు పాకాన్ని మంచిగా మరగనివ్వాలి. పాకం వచ్చినప్పుడు పదే కలపొద్దండి. కలిపితే మనకు పాకం అనేది కరెక్ట్గా రాదు. 10 నిమిషాల తర్వాత చూడండి చక్కెర మంచిగా మరిగిపోయి చిక్కగా అయిపోతుంది పాకము. ఇంకొక 2 నిమిషాల పాటు మరిగించేసుకోవాలి. పాకం ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయిపోయి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు పాకం చెక్ చేసుకుందాము. పాకం చెక్ చేసుకోవడానికి ఒక ప్లేట్లో కొంచెం వాటర్ తీసేసుకొని చక్కెర పాకాన్ని వాటర్లోకి వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత 1 నిమిషం ఆగినాక ఇప్పుడు మనము సోన్ పాపిడి కోసము పాకం ఎలా రావాలంటే గట్టి ఉండపాకం రావాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా కదా, ఆ విధంగా పాకాన్ని మొత్తము ఇట్లా చేయిలోకి తీసుకుంటే రౌండ్ బాల్ షేప్ లాగా రావాలి. ఈ విధంగా అయితే మనకు పర్ఫెక్ట్గా సోన్ పాపిడి వచ్చేస్తుంది. ఇప్పుడు పాకం వచ్చేసింది కదా, ఇప్పుడు ఇందులోకి మనము నిమ్మరసం వేసుకోవడానికి 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం తీసి పక్కన పెట్టేసుకోవాలి. మీకు పాకము ఇంకో విధంగా నేను చూపిస్తానండి పర్ఫెక్ట్గా ఎలా రావాలో. ఇప్పుడు మనము ఒక ఖాళీగా ఉన్న ప్లేట్ తీసేసుకొని అందులోకి కొంచెం చక్కెర పాకంని ఇట్లా లైన్లా వేసేసుకొని ఈ ప్లేట్ని పక్కన పెట్టేసుకుందాము. ఈ విధంగా కూడా మనం పాకం అనేది చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు పాకం మరుగుతుంది కదా, ఇప్పుడు ఒక్కసారి కలిపేసుకొని ఇందులోకి మనం తీసి పెట్టుకున్న నిమ్మరసాన్ని వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ చేసేసుకున్న తర్వాత పాకం వేడివేడిగా ఉన్నప్పుడే ఈ పాకాన్ని మనము నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ప్లేట్ లేకపోతే నాన్ స్టిక్ ప్యాన్స్ ఉంటాయి కదండి, మనము దోశ ప్రిపేర్ చేసుకుంటాం, ఆ ప్యాన్ పైన వేసేసుకుంటే మనకి ఈజీగా ఊడొచ్చేస్తుందండి చక్కెర పాకము. తర్వాత తీసేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. నా దగ్గరనైతే సిలికాన్ పేపర్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా పేపర్ పైన కొంచెం నెయ్యి అప్లై చేసేసుకొని సిలికాన్ పేపర్ పైన వేసేసుకున్నా. ఇట్లా వేసేసుకున్న తర్వాత ఈ పాకాన్ని మనము వేడిగా ఉన్నప్పుడు ముట్టుకోవద్దండి, చాలా వేడిగా ఉంటుంది. ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాము. అంతవరకు మనము పాకము ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాం కదా, ఇలా ఉన్న పాకం మనము మధ్యలోకి 2 వేలతోటి విరిచేస్తే కట్ అవ్వాలండి. అలా అయితే సోన్ పాపిడి మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మీకు కనిపిస్తుందో లేదో కొంచెము దగ్గరగా చూస్తే అర్థమైపోతుంది మీకే. ఈ విధంగా కనుక మీరు చక్కెర పాకం ప్రిపేర్ చేసుకుంటే సోన్ పాపిడి కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మధ్యలోకి చుంచితే ఇలా విరగాలి. 5 మినిట్స్ తర్వాత మనం ఇప్పుడు ఈ చక్కెర పాకాన్ని ఒక స్పూన్ తీసేసుకొని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకుంటూ పిండి ముద్దలా వచ్చేంత వరకు ఒక 5 నిమిషాల పాటు కలుపుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి చక్కెర పాకం కొంచెం టైట్గా అయిపోయింది కదా. ఇలా టైట్గా అయిపోయిన తర్వాత ఇక్కడ కొంచెం వేడిగా ఉందండి, అందుకని చెప్పేసి నేను తీసుకున్న పేపర్ తోటే ఒకసారి అంతా మిక్స్ చేసేసుకుంటున్నాను నేను. మీ దగ్గర ఇలాంటి పేపర్ లేకపోతే కొంచెం చల్లారిపోయిన తర్వాత చేతితోటి బాల్ షేప్లో వచ్చేసిన తర్వాత అప్పుడు 2 చేతులకి కొంచెం నెయ్యి అప్లై చేసేసుకొని చక్కెర పాకాన్ని చేతుల్లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు మనము సోన్ పాపిడి ప్రిపేర్ చేసుకోవడానికి మనం తీసుకున్న చక్కెర పాకాన్ని కార్నర్స్ని ఒకసారి గట్టిగా లాగేసి మళ్ళీ ఎడ్జెస్కి జాయింట్ లాగా అంటించేసుకోవాలి. ఇదే ప్రాసెస్ రిపీట్ చేసుకుంటూ మనము
ఒక 10 నుంచి 12 నిమిషాల పాటు కంటిన్యూస్గా చేసుకోవాలి. ఇట్లా చేసుకుంటూ ఉంటే మనకి చక్కెర పాకము కలర్ కొంచెం చేంజ్ అయిపోతుందండి. ఇలా చేంజ్ అయిపోయినాక ఇప్పుడు మనము కార్నర్స్ తీసుకొచ్చేసుకొని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా రింగ్ షేప్లో చక్కెర పాకాన్ని ప్రిపేర్ చేసుకొని మనం ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్న శనగపిండి అలాగే కోకో పౌడరు మైదా పిండి ఉంది కదా, అందులోకి రింగ్ షేప్లో పెట్టేసుకున్న చక్కెర పాకాన్ని పెట్టేసుకొని ముందుగా మనము గట్టిగా లాగుతూ ఒకవైపు ఫోల్డ్ వేసుకొని మళ్ళీ ఇంకొక వైపు ఫోల్డ్ వేసుకుంటూ పిండిని అప్లై చేసేసుకుంటూ సోన్ పాపిడిని మనము లేయర్స్ వచ్చే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. మనము ఇదే సేమ్ ప్రాసెస్ని పిండి అయిపోయేంత వరకు కంటిన్యూస్గా చేసుకోవాలండి. ఈ విధంగా చేస్తూ ఉంటే మనకి సోన్ పాపిడి లేయర్స్ అనేది డివైడ్గా అయిపోతుంది. చూడండి, మీకు చూస్తే అర్థమైపోతుంది ఎన్ని లేయర్స్ వచ్చేసినాయో. సేమ్ ఇదే ప్రాసెస్లో మనము ప్రిపేర్ చేసుకోవడానికి ఒక 12 నుంచి 15 నిమిషాల పాటు టైం పడుతుందండి. కొంచెం ఇద్దరు ఉంటే మనకు ఈజీగా ఉంటుందండి సోన్ పాపిడి ప్రిపేర్ చేసుకోవడానికి. నేను ఒక్కదాన్నే ఉన్నా కాబట్టి కొంచెం టైం పడుతుంది. చూడండి, మనకి ఇక్కడ సోన్ పాపిడి అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. ఇట్లా ప్రిపేర్ చేసుకున్న సోన్ పాపిడిని మనము కావాలి అనుకుంటే ఇదే టైంలో ట్రేలో వేసేసుకొని పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు పీసెస్ లాగా కట్ చేసుకోవడం లేదండి, అందుకని చెప్పేసి మొత్తం పిండి అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇట్లా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము సోన్ పాపిడి షేప్ ఇవ్వడానికి ఒక చిన్న కప్పు తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ముందుగా మనము 2 పిస్తాలు పెట్టేసుకోవాలండి. మీరు కావాలనుకుంటే బాదాం కూడా పెట్టేసుకోవచ్చు. నేనైతే పిస్తా పెట్టేసి కొంచెం సోన్ పాపిడిని తీసేసుకొని కప్పులోకి వేసేసుకొని లైట్గా ప్రెస్ చేసేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్ తీసేసుకొని రివర్స్లో వేసేసుకుంటే మనకి సోన్ పాపిడి షేప్ వచ్చేస్తుందండి. ఇదే విధంగా మళ్ళీ ఒకసారి కప్లోకి పిస్తా పెట్టేసుకొని కొంచెం సోన్ పాపిడి వేసేసుకొని లైట్గా ప్రెస్ చేసేసి ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇలాగే మనము అన్ని సోన్ పాపిడీస్ ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి పెట్టేసుకుందాము. చూసారు కదండి, సోన్ పాపిడీస్ రెడీ అయిపోయినాయి. ఈ సోన్ పాపిడిని మీకు నచ్చిన షేప్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు స్క్వేర్ షేప్లో కావాలనుకుంటే ఒక ట్రే తీసేసుకొని ముందుగా నెయ్యి అప్లై చేసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న సోన్ పాపిడిని ట్రేలో వేసేసుకొని గట్టిగా ప్రెస్ చేసేసి ముందుగా ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకున్న తర్వాత ఘాట్లు పెట్టేసుకొని పీసెస్ లాగా తీసేసుకోవచ్చు. ఇంతకుముందు మన ఛానల్లో ప్లెయిన్ సోన్ పాపిడి అప్లోడ్ చేశానండి, చాలామంది చూశారు. వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అదేవిధంగా చాక్లెట్ ఫ్లేవర్తో సోన్ పాపిడి కూడా చాలా బాగుంటుంది టేస్ట్. చాక్లెట్ సోన్ పాపిడి ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి. ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.